హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ ప్రొడక్ట్స్ ఓవర్‌వ్యూ పేజ్ అనేది డిజైన్ చేద్దాము. ఓకేనా? సో, ఎప్పుడైతే మనం మో మోడ్రన్స్ లైక్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసామో వి ఆర్ షోయింగ్ ద ప్రొడక్ట్స్ డేటా అన్నమాట. ఓకే. సో, యాహ్! ఆహ్, ఇప్పుడేంటంటే మనము ఇక్కడ మనం ఎప్పుడైతే హోవర్ చేస్తే చూసారా మనకి కింద ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది. లోకల్ హోస్ట్ 8000/product ఓకేనా? దెన్ క్వెరీ అనేది వచ్చింది. ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో, ఇప్పుడు నేను ఆ క్వెరీ తెచ్చుకొని ఓకేనా? బేస్డ్ ఆన్ దట్ క్వెరీ ఐడీ ఐ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ దిస్ డేటా డాట్ జేఎస్ఎన్ ఓకే. సారీ దిస్ ప్రొడక్ట్ డేటా ఓకేనా? సో, నేనేం చేస్తానంటే ఈ క్వెరీని తెచ్చుకొని ఓకేనా? ఏదైతే ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉందో ఆ ఐడీని తెచ్చుకొని బేస్డ్ ఆన్ దట్ ఐడీ ఐ విల్ గెట్ దట్ ఇక్కడ చూసారా? సో, ఇక్కడ ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క ఐడీ ఉంది కదా! ఇక్కడ ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క ఐడీ ఉంది కదా! సో, బేస్డ్ ఆన్ దట్ ఐడీ ఐ విల్ గెట్ ద డేటా అండ్ ఐ విల్ రెండర్ ద డేటా ఇన్ ద ప్రొడక్ట్స్ పేజ్. ఓకే. సో, లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో, నేను క్వెరీలో ఉన్న ఐడీని తెచ్చుకొని బేస్డ్ ఆన్ దట్ ఐడీ నేను ఇక్కడ ఏదైతే డేటా డాట్ జేసన్ ఫైల్ ఉందో, అంటే ఇక్కడ మనం రీడ్ చేసుకున్న ప్రొడక్ట్స్ డేటా ఉందో, ఆ ప్రొడక్ట్స్ డేటా నుంచి నేను బేస్డ్ ఆన్ దట్ ఐడీ ఏదైతే క్వెరీలో మనం తెచ్చుకున్నామో ఐడీ, ఆ ఐడీ నుంచి మనం ఏంటి డేటాని తెచ్చుకొని వేర్ వి విల్ రెండర్ దట్ డేటా. అది ఎలా అంటే ఫస్ట్ మనం క్వెరీని ఎలా తెచ్చుకోవాలంటే లెట్ మీ షో యూ హియర్. ఇక్కడ మనం ఏదైతే యాహ్! ఇక్కడ మనం ఏదైతే పాత్ నేమ్ తెచ్చుకుంటున్నామో ఓకేనా? అలానే ఇక్కడ మనం క్వెరీ కూడా తెచ్చుకుంటాం. వేర్ వి ఆర్ పర్ఫార్మింగ్ ద డీస్ట్రక్చరింగ్ క్వెరీ. ఓకే. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే లెట్ మీ క్లిక్ హియర్. ఇక్కడ చూస్తే ఆహ్, జస్ట్ ఎ మినిట్ ఇట్స్ లోడింగ్. ఓకే. సో, ఎలాంటి ఏంటంటే మనం రెండర్ చేయట్లేదు కాబట్టి అంటే స్లాష్ ప్రొడక్ట్స్‌కి ఇది మనం ఎట్లాంటి రెండర్ చేయట్లేదు కాబట్టి మనం ఏంటంటే ఏం చేద్దామంటే ఓకే. సారీ. ఎల్స్ ఇఫ్ ఒకవేళ పాత్ నేమ్ గాని ఈక్వల్స్ టు స్లాష్ ప్రొడక్ట్ అయితే వాట్ వి హావ్ టు డూ సింప్లీ వేర్ వి ఆర్ గోయింగ్ టు రెండర్ ద హెచ్‌టీఎంఎల్ పేజ్. వి ఆర్ గోయింగ్ టు రెండర్ ద హెచ్‌టీఎంఎల్ పేజ్ అండ్ సో, ఏం చేస్తే ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. రెస్ డాట్ ఎన్ ఓకే. దెన్ హెచ్1 స్లాష్ హెచ్1 ఓకే. దెన్ ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రొడక్ట్ పేజ్. ఓకే. సో, నేనిప్పుడేంటంటే సింపుల్‌గా రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ క్వెరీననేది ఓకే. లెట్ మీ కన్సోల్ డాట్ దిస్ క్వెరీ లాగ్ క్వెరీ అండ్ పాత్ నేమ్ ఆల్సో. లెట్ మీ లాగ్ ద పాత్ నేమ్ అండ్ క్వెరీ. ఓకే. సో, ఇప్పుడు నేను ఆహ్, లెట్ మీ షో యూ హియర్ ఇన్ ద కన్సోల్. ఎప్పుడైతే బ్రౌజర్‌ని రిఫ్రెష్ చేస్తానో చూడండి, నాకు పాత్ నేమ్ వచ్చింది ఏంటిది ప్రొడక్ట్. సో, బేస్డ్ ఆన్ దిస్ పాత్ నేమ్ వి ఆర్ రెండరింగ్ సమ్ ప్రొడక్ట్ పేజ్ అనే హెచ్‌టీఎంఎల్ పేజ్. ఓకే. దెన్ క్వెరీ వచ్చేసి మనకి ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఉంది కదా! ఈ ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు 1ని మనం 1ని మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? ఓన్లీ మనం 1ని మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. నాట్ ఐడీ. ఓకేనా? సో, అది ఎలా అంటే సో, టోటల్ పార్సింగ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఆహ్, లెట్ మీ షో యూ హియర్. ఓకే. హ్మ్. క్వెరీ డాట్ ఇదేంటిది ఇప్పుడు క్వెరీ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న ఐడీని మనం యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు అది యాక్సెస్ చేసుకోవాలనుకోండి మనం ఏంటి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో, ఇక్కడ మనకేంటి కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నల్ ఐడీ. సో, అలా డీటెయిల్‌గా రీడ్ చేసుకోవాలనుకుంటే మనం ఏంటంటే మనం లెట్స్ సే టోటల్ పార్సింగ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఫైనల్‌గా ట్రూ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఎప్పుడైతే ట్రూ అనేది ఇస్తామో సో, లెట్ మీ షో యూ హియర్ అండ్ లెట్ మీ షో యూ హియర్. ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో చూడండి నాకు చూసారా 1 అనేదొచ్చింది. ఇందాక ఎందుకు రాలేదంటే మనం టోటల్ పార్సింగ్ చేయలేదు. ఇక్కడ మనం ఏదైతే యూఆర్ఎల్ పార్సన్ చేసామో మనకేంటంటే ఓన్లీ పాత్ నేమ్, క్వెరీ అనేదే వస్తది. బట్ క్వెరీలో ఉన్నయి కూడా పార్సింగ్ చేయాలంటే వి నీడ్ టు గివ్ ద ట్రూ అనమాట. ఓకేనా? ఎప్పుడైతే ట్రూ అని ఇచ్చామో మనకి క్వెరీ డేటా కూడా పార్సింగ్ అవుతది. అంటే మనం ఇక్కడ సింపుల్‌గా క్వెరీ డాట్ ఐడీ అనేది ఇచ్చాం కదా! సో, ప్రీవియస్‌గా మనం ఏంటి క్వెరీ డాట్ ఐడీ అనేస్తే మనకేమి రాలేదు డేటా అనేది. బట్ ఎప్పుడైతే మనం ట్రూ అనేది మెన్షన్ చేసామో మనకి క్వెరీ డాట్ ఐడీ అనేస్తే మనకి ఏదైతే క్వెరీలో ఉందో ఐడీ ఏదైతే ఇక్కడ క్వెరీలో ఉన్న ఐడీ ఏదైతే ఉందో అది వచ్చిందనమాట. సో,
ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ ఐడీ ఓకేనా? బేస్డ్ ఆన్ దిస్ ఐడీ ఐ విల్ గెట్ ద డేటా. అది ఎలా అంటే సో, లెట్ మీ రిమూవ్ దిస్ ఫ్రమ్ ద ప్రొడక్ట్స్ డేటాలో నుంచి మనకి తెలుసు ఇది లెట్ మీ షో యూ ఆబ్జెక్ట్‌లో ఉన్న ఓకేనా? ఆబ్జెక్ట్‌లో ఉన్న కీస్‌ని యూజ్ చేసుకొని ఓకేనా? కీస్‌ని యూజ్ చేసుకొని మనం డేటా ఎలా తెచ్చుకోవాలో మనకు తెలుసు. సో, ఇక నేను చేస్తాను సింపుల్‌గా క్వెరీస్ డాట్ ఐడీ అనేది ఇస్తాను. ఓకే. దెన్ లెట్ మీ రిఫ్రెష్ ద అగైన్. చూసారా? నాకేమొచ్చిందో డేటా వచ్చింది కదా! ఓకే. సీ ఇక్కడ నేను ఐడీ ఏమని ఇచ్చాను? 1 అని ఇచ్చాను. బట్ నాకు 2 అనేది ఎందుకొస్తుంది? ఇక్కడ మనకి 2 అనేది ఎందుకొస్తుంది? బికాజ్ వి ఆర్ యాక్సెసింగ్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఓకేనా? ఇండెక్స్డ్ బేస్డ్ అనేది యాక్సెస్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫస్టు ఏదైతే డేటా ఉందో అరేలో ఉంది కదా! ఇది ఇండెక్స్ 1 డేటా అంటే 0. ఇండెక్స్ 2 డేటా అంటే 1. సారీ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. సో, మనకేంటంటే ఒక అరేలో జేసన్ డేటా ఉంది కదా! అరేలో జేసన్ డేటా ఉంది. ఇది ఇండెక్స్ 0 డేటా. ఇది ఇండెక్స్ 1 డేటా. ఇది ఇండెక్స్ 2 డేటా. ఇది ఇండెక్స్ 3 డేటా. ఇండెక్స్ 4 డేటా ఏదైతే ఉందో దాని ఐడీ ఎంత? 5 కదా! అంటే మనం ఏం చేస్తాము? ఐడీ -1 చేస్తాము. మనం ఇక్కడ ఏదైతే ఐడీ తెచ్చుకుంటున్నామో అది 1 కదా! బట్ మనకేంటి 0 అయితే ప్రొడక్ట్ కావాలి. అర్థమైందా? నేనేం చెప్తున్నానో లాజిక్ ఏంటి అర్థమైందనుకుంటున్నాను మీకు. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. ఇక్కడ ఏదైతే 1 ఉందో ఐడీ దాని ఇండెక్స్ ఎంత? 0 కదా! సో, మనం ఏం చేస్తున్నాము? 1, 1 మైనస్ 0 చేస్తాము. ఓకే. సారీ 1 మైనస్ 1 ఈ 1 ఏంటిది? ఈ ఐడీ అనమాట. ఓకేనా? ఈ ఐడీ అనమాట. -1 చేస్తున్నాను సింపుల్‌గా ఫార్ములా లాగా. ఇది -1 అనేది ఫార్ములా. అప్పుడు మనకేంటి? ఏదైతే ఈ అరేలో ఉన్న 0 ఇండెక్స్ డేటా అనేదొస్తది. అప్పుడు 0 ఇండెక్స్ డేటా ఏంటిది? ఈ ఐడీ 1 కదా! అర్థమైందా? సో, నేను సింపుల్‌గా -1 అని ఇస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనం ఏదైతే ప్రొడక్ట్స్ డేటా అనేది అరే ఫార్మాట్‌లో ఉందో, ఏదైతే ప్రొడక్ట్స్ డేటా అనేది అరే ఫార్మాట్‌లో ఉందో దాన్ని బేస్డ్ ఆన్ ఇండెక్స్ నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇట్లా ఎందుకు రాసుకున్నానంటే, ఇది ప్రొడక్ట్ డేటా ఐడీ అనేది సారీ ప్రొడక్ట్ ఐడీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి 1, 2, 3, 4, 5, 6 ఓకే. అట్లా స్టార్ట్ అయింది. 1 నుంచి స్టార్ట్ అయింది. బట్ మనం ఇండెక్స్డ్ బేస్డ్ యాక్సెస్ చేసుకుంటున్నాం. అంటే ఎప్పుడైతే ఐడీ అనేది 1 అవుతదో ఐడీ అనేది 1 అవుతదో దాని ఇండెక్స్ నంబర్ ఎంత? దాని ఇండెక్స్ నంబర్ ఎంత? 0 అనమాట. ఓకేనా? దాని ఇండెక్స్ నంబర్ 0 అనమాట. ఇప్పుడు మనకి ఐడీ ఉంది. బట్ ఈ ఇండెక్స్ కావాలంటే మనం ఏం చేస్తాము? అంటే ఇక్కడ మనకి ఐడీ వచ్చేసి 1 ఉందండి. ఐడీ వచ్చేసి 1 ఉంది. ఓకేనా? ఇండెక్స్ 0 డేటా కావాలనుకుంటే మనకేంటి మనం ఐడీ మైనస్ 1 చేస్తాము. అప్పుడు మనకేమొస్తది? ఇండెక్స్ 0లో ఉన్న డేటా వచ్చింది మనకి. అర్థమైందా మీకు చెప్పింది? సో, ఇలా అయితే మనం చేస్తున్నాము. సో, ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ డేటా కూడా తెచ్చుకున్నాను. అంటే ప్రొడక్ట్ డేటాను కూడా తెచ్చుకుంటున్నాను. ఇక్కడే లెట్ మీ షో యూ. లెట్ మీ కాపీ దట్ సింటాక్స్ అండ్ రిమూవ్ దిస్ కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ ఏదైతే మనం స్లాష్ ప్రొడక్ట్ అనుకుంటున్నామో అప్పుడు ఏంటంటే మనం సో, బేస్డ్ ఆన్ దట్ క్వెరీ వి ఆర్ గెట్టింగ్ ద డేటా. ఇట్స్ ఎ కాన్స్ట్ ప్రొడక్ట్. ఓకే. దెన్ సింపుల్‌గా ఆ లాజిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేశాను. నౌ ఏదైతే ప్రీవియస్ వీడియోలో మనం రీప్లేస్‌మెంట్ చేశామో ఇక్కడ, ఏదైతే మనం ప్రీవియస్ వీడియోలో రీప్లేస్‌మెంట్ చేశామో, ఇక్కడ కూడా రీప్లేస్‌మెంట్ చేయాలి. ఓకేనా? సో, అది ఎలా అంటే లెట్ మీ షో యూ ద ఓవర్‌వ్యూ పేజ్. ఓకేనా? ఇది ఓవర్‌వ్యూ పేజ్ అనమాట. ఇక్కడ మనకి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇమేజ్ గాని అవన్నీ. సో, సింపుల్‌గా నేనేం చేస్తానంటే అన్నీ రీప్లేస్ చేస్తాను. సో, యాహ్! లెట్స్ రిమూవ్ థిస్. లెట్స్ సే ఇమేజ్ అండ్ ఇక్కడ ఏంటిది టైటిల్ కదా! టైటిల్ దెన్ ఇక్కడ సోఫా ఉంది కదా! లెట్ మీ రిమూవ్ ఓకే. లెట్స్ సే టైప్. ఓకే. ప్రొడక్ట్ టైప్ అనమాట ఇవి. దెన్ ఇక్కడ ఏదైతే డైమెన్షనాలిటీ ఉందో ఓకేనా? ఇక్కడ ఏదైతే డైమెన్షనాలిటీ ఉందో సో, దీన్ని కూడా నేను రాస్తున్నాను ఇక్కడ. డైమెన్షన్స్ ఓకే. డైమెన్షన్స్ అండ్ ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్ మెటీరియల్ టైప్ అనమాట ఇది. ఓకే. లెట్స్ సే మెటీరియల్ అని ఇస్తాను సింపుల్‌గా. మెటీరియల్ అండ్ ఇక్కడేంటంటే ప్రైస్ కదా! సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రైస్ అనేస్తాను. ప్రైస్ అండ్ యాహ్! ఫ్యూచర్స్ వచ్చేస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఫ్యూచర్స్ అనేది రిమూవ్ చేసేసి
సింపుల్‌గా ఫ్యూచర్స్. ఓకే. ఫ్యూచర్స్ అని పెట్టాను. ఓకే. నౌ ఏంటి ఇక్కడ మనకి ఏదైతే ప్రొడక్ట్ డేటా తెచ్చుకున్నామో ఓకేనా? ప్రొడక్ట్ డేటా తెచ్చుకున్నామో ఈ డేటాని మనం ఇక్కడ రీప్లేస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం రీప్లేస్ చేయాలి. అది ఎలా అంటే అగైన్ ఒక మోడ్యూల్ దాంట్లో నేనేం చేస్తానంటే ఓవర్ వ్యూ రీప్లేస్ టెంప్లేట్ ఓకే. డాట్ జేఎస్ సారీ లెట్ మీ రీనేమ్ ఇట్ అగైన్. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ ఇందాక ప్రీవియస్ వీడియోలో ఎలా చేసామో అలాగే అనానిమస్ ఫంక్షన్ ఒకటి తీసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాను. వేర్ ఐ విల్ గెట్ ద టెంప్లేట్ ఓకేనా? టెంప్లేట్ అండ్ ద ప్రొడక్ట్ డేటా ఓకేనా? ప్రొడక్ట్ డేటా అనేది వచ్చింది. నౌ సింపుల్‌గా మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే చేసామో అదే ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఓకేనా? సో, లెట్ అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ రీప్లేస్ టెంప్ డాట్ రీప్లేస్ వాట్ వి హావ్ టు రీప్లేస్ సి ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని రీప్లేస్ చేద్దాం. ఓకేనా? ఒక్కొక్కటిగా రీప్లేస్ చేద్దాము అన్నీ. నౌ డబల్ స్లాష్ గ్లోబల్లీ ఓకే. కూల్. నౌ ప్రొడక్ట్ డాట్ ఇమేజ్ ఓకే. కూల్. నౌ అగైన్ చైనింగ్ ప్రాసెస్ చేయాలిప్పుడు. ఓకేనా? మళ్ళీ సేమ్ ఇక్కడ టెంప్లేట్ తీసుకొని దాన్ని రీప్లేస్ చేయడం కాదు. ఫస్ట్ మనం ఓన్లీ టెంప్లేట్ తీసుకొని దాన్ని రీప్లేస్ చేసిన దాన్ని ఒక అవుట్‌పుట్ దాంట్లో వేరియబుల్ దాంట్లో స్టోర్ చేస్తుంది. దెన్ ఏదైతే స్టోర్ అయిన స్ట్రింగ్ ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ ఉండాలి మనం. ఓకేనా? లెట్ అవుట్‌పుట్ ఈస్ ఈక్వల్స్ టు అగైన్ మళ్ళీ రీప్లేస్ దెన్ డబుల్ స్లాష్ ఓకే. లెట్ మీ కాపీ ద టైటిల్ హియర్. యాహ్! దెన్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ నేమ్ ఓకే. కూల్. అగైన్ సేమ్ కాపీ లైన్ అనేది కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఐ యామ్ కాపీయింగ్ దిస్ టైప్. ఓకే. సో, ఇక్కడ ఏదైతే జేసన్ డేటాని మీకు ఇక్కడ చూపిస్తాను. ఆర్ ఎల్స్ యాహ్! లెట్ మీ స్ప్లిట్ ద కన్సోల్. ఓకే. లెట్ మీ మినిమైజ్ ఇట్. యాహ్! సో, ఇక్కడ నేను ఏదైతే టైప్ ఉందో అది ఈ టైప్ అనమాట. సో, ప్రొడక్ట్ డాట్ టైప్. యాహ్! దెన్ లెట్ మీ కాపీ ఇట్ అగైన్. దెన్ నెక్స్ట్ వన్ ఏంటిది డైమెన్షనాలిటీ నేను చెప్తాను. మెటీరియల్ అనమాట. సో, మెటీరియల్ లెట్ మీ కాపీ ఇట్ మెటీరియల్. దెన్ లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్ మెటీరియల్. దెన్ మెటీరియల్ ఏంటిది? ఇది అనమాట. లెట్ మీ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైస్ అనమాట. ఓకే. లెట్ మీ కాపీ ఇట్ హియర్ అండ్ పేస్ట్. ఓకే. ప్రైస్ వచ్చేసి ఇక్కడ సింపుల్‌గా మనకి ప్రైస్ అని ఉంది కాబట్టి సో, ప్రైస్ అని ఇస్తున్నాను. ఓకే. నౌ ఇక్కడ ఏదైతే అవైలబిలిటీ ఉందో దాన్ని ఎలా రాస్తాము అంటే సి అవైలబిలిటీలో ఉంటే మనకు ఇన్ స్టాక్ అని రాస్తాము. ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే మనం ఏం రాస్తాం? ఔట్ ఆఫ్ స్టాక్ అని రాస్తాం కదా! ఇక్కడ నేను సింపుల్‌గా రీప్లేస్ చేస్తున్నాను. ఇండెక్స్ డాట్ ఇది చూడండి ఇక్కడ ఓవర్‌వ్యూ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో నేను లెట్స్ సే అవైలబిలిటీ ఓకే. లెట్ మీ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ నేనేం రీప్లేస్ చేయాలి? ఒకవేళ నాకు ఏదైతే ప్రొడక్ట్ అవైలబిలిటీలో ఉంటే నేనేం చేయాలి? ఇన్ స్టాక్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ లేకపోతే నేనేం చేయాలి? ఔట్ ఆఫ్ స్టాక్. ఓకేనా? ఒకవేళ ప్రొడక్ట్ అవైలబిలిటీలో ఉంటే ఏదైతే ప్రొడక్ట్ డాట్ అవైలబిలిటీలో గాని ట్రూ గాని అయితే నాకేంటిది ఇన్ స్టాక్ అనేది ప్రింట్ అవుతది. ఒకవేళ ఫాల్స్ అయితే ఔట్ ఆఫ్ స్టాక్ అనేది నాకు ప్రింట్ అవుతది. సీ ఇవన్నీ నేను మీకు జావా స్క్రిప్ట్ ప్లే లిస్ట్‌లో కూడా కవర్ చేశాను. ఇఫ్ అట్ ఆల్ మీకు తెలియకపోతే వెళ్లి చూడండి. ఓకేనా? టెంప్లేట్ రిటరల్స్ అంటాం ఇవన్నీ. ఓకేనా? సో, సారీ టెర్నరీ ఆపరేటర్స్ అంటాము ఇయన్నీ. ఓకే. కూల్. దెన్ ఫైనల్‌గా ఇంకో 2 ఉన్నాయి. అవేంటిదంటే ఫ్యూచర్స్ అండ్ డైమెన్షన్స్. ఇక్కడ ఫస్ట్ మనం ఫ్యూచర్స్ చేద్దాము. తర్వాత డైమెన్షన్స్‌కెళ్దాం. ఫ్యూచర్స్ అనేది ఏదైతే అరే ఫార్మాట్‌లో ఉన్నాయి. ఓకేనా? అరే ఫార్మాట్‌లో ఉన్నాయి. నౌ ఇక్కడ మనం ఏంటి ఈ ఓవర్‌వ్యూ రీప్లేస్ టెంప్లేట్‌లో మనం లిస్ట్స్ అనేవి క్రియేట్ చేసుకొని, ఆ లిస్ట్స్ అనేవి
ఇక్కడ మనం రీప్లేస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఓవర్‌వ్యూ రీప్లేస్ టెంప్లేట్‌లో మనం లిస్ట్ ట్యాగ్స్ అనేది క్రియేట్ చేసుకొని, లేటర్ వాట్ వి హావ్ టు డూ మీన్స్ వి హావ్ టు రీప్లేస్ థిస్ ఫ్యూచర్స్. ఓకేనా? ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో లిస్ట్ ట్యాగ్స్ అవన్నీ ఈ ఫ్యూచర్స్ దాంట్లో రీప్లేస్ చేస్తాము. అది ఎలా అంటే లెట్స్ సే లెట్స్ ఫ్యూచర్స్, ఫ్యూచర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైతే ప్రొడక్ట్ డాట్ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో మ్యాప్ దెన్ లెట్స్ సే ఒక్కొక్క ఫ్యూచర్ అనేది వస్తది కదా! ఇప్పుడు నాకు. దెన్ ఎల్ఐ సారీ లిస్ట్ లెట్ మీ రైట్ ఇట్ హియర్ లిస్ట్. ఓకే. కూల్. నౌ వాట్ వి హావ్ టు డూ? వి హావ్ టు సింప్లీ పేస్ట్ హియర్ ఫ్యూచర్స్. ఓకే. ఫ్యూచర్ ఇప్పుడు నాకేంటి ఏదైతే ఇక్కడ రిమూవబుల్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క లిస్ట్ కింద క్రియేట్ అయ్యి ఓకేనా? ఒక అరే ఫార్మాట్‌లో ఈ ఫ్యూచర్స్‌లో స్టోర్ అవుతది. నౌ ఆ అరే ఫార్మాట్ నేను మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం గదా! ఇక్కడ. ఏదైతే ప్రొడక్ట్స్ రీప్లేస్‌మెంట్ అయిపోయిన తర్వాత ఒక అరే ఫార్మాట్‌లో వచ్చిన దాన్ని స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకొని దెన్ ఆ స్ట్రింగ్‌ని మనం ఇక్కడ ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో రీఫ్రెష్ చేసుకున్నాం గదా! సేమ్ అలానే ఇక్కడ కూడా మనం ఏదైతే అరే ఫార్మాట్‌లో వచ్చిందో దాన్ని నేను స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి తెచ్చుకుంటున్నాను. జాయిన్ అనేది యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి తెచ్చుకుంటాము. లేటర్ ఏదైతే స్ట్రింగ్‌లో ఉందో దాన్ని నేను రీప్లేస్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఏదైతే ఫ్యూచర్స్ ఉందో దాన్ని నేను రీప్లేస్ చేస్తాను. లెట్ మీ సే ఎక్స్‌ప్లెయిన్ యూ వాట్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ మీన్స్ సారీ. ఇక్కడ నేనేంటంటే ఏదైతే కాపీ చేసుకున్నానో ఇక్కడ తెచ్చుకున్నాను. ఇక్కడ ఏదైతే ఫ్యూచర్స్ ఉందో ఓకేనా? ఆ ఫ్యూచర్స్‌ని విత్ ద హెల్ప్ ఆఫ్ థిస్ లిస్ట్ స్ట్రింగ్స్ ఏదైతే ఉందో అది రీప్లేస్ చేస్తాను. ఇది సింపుల్‌గా రిమూవ్ చేసేసి ఇది రీప్లేస్ చేస్తాను. అర్థమైందా? ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నౌ ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేసి డైమెన్షనాలిటీ. ఓకే. డైమెన్షన్స్. ఈ డైమెన్షన్స్ ఏంటి? అది ఎలా తీసుకుంటాము అంటే సో, ఫైనల్‌గా ఇక్కడ డైమెన్షన్ అనేది నేను కాపీ చేస్తాను అండ్ లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. ఇక్కడ డైమెన్షన్స్ చూసుకుంటే నాకు ఒక ఆబ్జెక్ట్‌లో కీ వాల్యూ పెయిర్స్‌లో ఉన్నాయి కదా! డైమెన్షన్స్ అనేది ఎలా ఉన్నాయి? కీ వాల్యూ పెయిర్స్‌లో ఉన్నాయి కదా! ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రొడక్ట్స్ డాట్ డైమెన్షన్స్, డైమెన్షన్స్ ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క కీ వాల్యూస్ నేను యాక్సెప్ట్ చేయాలి లెట్స్ సే యాక్సెస్ చేయాలనుకుంటే వి ఆర్ గోయింగ్ టు లెట్స్ సే సో యాహ్! /0 ఓకేనా? దెన్ క్రాస్ అగైన్ ఆర్ ఎల్స్ వి కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. /width ఓకేనా? దెన్ క్రాస్ పెట్టి అగైన్ /height దెన్ ఆస్టరిక్ దెన్ ఇంకోటేంటిది లెంత్ కదా! లెంత్ అనేది పెట్టాను. ఓకే. నౌ ఇప్పుడేంటి ఈ డైమెన్షనల్స్‌లో ఈ డైమెన్షన్స్‌లో ఓకేనా? ఈ డైమెన్షన్స్‌లో లెట్ మీ సారీ డైమెన్షన్స్ ఓకే. ఈ డైమెన్షన్స్‌లో నేనేం చేశాను, ఇక్కడ ఏదైతే ఉందో ఒక్కొక్క దాన్ని బయటికి తెచ్చుకున్నా. లెంత్ అనేది, తర్వాత విడ్త్, హైట్ ఇవన్నీ ఒక్కొక్కటి బయటికి తెచ్చుకొని ఇలా ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి అయితే తెచ్చుకున్నాను. అట్ ద ఫైనల్ నాకేంటి కంటెంట్స్ అంతా రెడీ అయిపోయింది. ఐ యామ్ రిటర్నింగ్ ద ఔట్‌పుట్ హియర్. ఓకే. కూల్. నేనిప్పుడేంటంటే ఈ ట్యాబ్‌ని క్లోజ్ చేస్తున్నాను. ఇండెక్స్.js ఫైల్‌లోకెళ్ళాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఈ ఫంక్షన్‌ని కాల్ చేసుకుంటాను. ఓకేనా? ఓవర్‌వ్యూ రీప్లేస్ టెంప్లేట్. కాన్స్ట్ ఓవర్‌వ్యూ రీప్లేస్ టెంప్లేట్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్ దెన్ స్లాష్ మాడ్యూల్స్ స్లాష్ ఓవర్‌వ్యూ రీప్లేస్ టెంప్లేట్ దెన్ ఇట్ విల్ యాక్సెప్ట్ ద 2 ఆర్గ్యుమెంట్స్ ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్‌గా లెట్ ఔట్‌పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా? ఓవర్‌వ్యూ రీప్లేస్ టెంప్లేట్ ఇట్ విల్ యాక్సెప్ట్స్ ద 2 ఆర్గ్యుమెంట్స్. వన్ ఈస్ ఏదైతే ఓవర్‌వ్యూ హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉందో అది. దెన్ అనదర్ వన్ ఈస్ ప్రొడక్ట్ డేటా. అట్ ద ఫైనల్ ఇట్ విల్ రిటర్న్ ద డేటా అండ్ ఐ యామ్ గోయింగ్ టు రెండర్ ద ఔట్‌పుట్ హియర్. ఓకే. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో ఓకే. నాకేంటంటే ఎర్రర్ అయితే వస్తున్నట్టుంది.
లెట్ మీ షో ఓపెన్. ఓకే. సీ ఇక్కడ ఏంటి ఎల్ఐ టాక్స్ దగ్గర నాకు ఏదో ఎర్రర్ వచ్చింది. లెట్ మీ డీబగ్ ఇట్. ఓకే. సో, ప్రొడక్ట్ డాట్ ఫ్యూచర్స్ ఇది ఫ్యూచర్స్ అనా ఎగ్జాక్ట్‌గా మనం చూసుకోవాలి. ఫ్యూచర్స్ డాట్ మ్యాప్ దెన్ ఒక్కొక్క ఫ్యూచర్‌ని తెచ్చుకొని వేర్ వి ఆర్ గోయింగ్ టు యాహ్! వి ఆర్ గోయింగ్ టు డూ ప్రాసెస్ ఎగ్జాక్ట్‌లీ ఓన్లీ బట్ ఐ డోంట్ నో వై వి ఆర్ గెట్టింగ్ ఇట్. సో, ఓకే. లెట్ మీ రిమూవ్ దట్ స్ట్రింగ్. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్యూచర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్స్ డాట్ జాయిన్. సో, ఇక్కడ కూడా కాదు. మనం ఈ ప్రీవియస్ చేసింది కరెక్టే. బట్ ఐ డోంట్ నో వై ఇట్ వాస్ గెట్టింగ్. ఆహ్, ఐ థింక్ లెట్ మీ షో సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్. ఓకేనా? అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్ వేర్ ఇట్ వాస్ గెట్టింగ్. ఐ సో, ఎల్ఐ ఫీచర్స్ స్లాష్ ఎల్ఐ ఓన్లీ. ఓకే. హ్మ్. ఓకే. లెట్ మీ రిటర్న్ ఇట్ లైక్ హియర్ రిటర్న్. సో, సేమ్ అనేది వస్తుంది. ఐ డోంట్ నో వై. హ్మ్. ఓకే. లెట్ మీ గో టు ద ఫైనల్ రివ్యూ ప్రాజెక్ట్ అండ్ లెట్ మీ షో. యాహ్! ఓకే. మనం ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాట్స్‌లో చేయాలన్నమాట. సో, ఓకే. జస్ట్ ఎ మినిట్. సారీ. ఇవన్నీ ఏంటంటే స్ట్రింగ్‌లో రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా? స్ట్రింగ్‌లో రిటర్న్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో, ఫ్యూచర్ ఓకే. సో, అప్పుడు మనం స్ట్రింగ్‌లో రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇది అవసరం లేదన్నమాట జాయిన్ అని. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓకే. యాహ్! దెన్ నెక్స్ట్ లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్. చూసారా? నాకు ఏదైతే వచ్చిందో అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. కూల్. నాకిక్కడ ఏంటంటే సమ్ డాట్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే అరే లాగా రిటర్న్ చేసింది. ఇక్కడ మనం ఏంటంటే స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాము. స్ట్రింగ్ రిటర్న్ చేసింది ఒక అరేలో స్టోర్ చేస్తున్నాం. సీ లెట్ ఐ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. సో, ఇక్కడ మనం ఏదైతే ఎల్ఐ టాగ్స్‌ని రిటర్న్ చేస్తున్నామో అవి ఈ అరేలో స్టోర్ అవుతున్నాయన్నమాట. ఎల్ఐ, ఎల్ఐ, ఎల్ఐ అని. బట్ ఈ ఎల్ఐ స్ట్రింగ్స్ ఏదైతే అరేలో ఉందో మనం దాన్ని స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేయాలి. ఇట్లా జాయిన్ యూజ్ చేసుకొని. సో, ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్‌గా డాట్ జాయిన్ దెన్ ఇట్లా పెట్టేస్తారు. అప్పుడు మనకేంటి ఇదంతా ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉండిద్దనమాట. ఓకేనా? ఇదంతా ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉండిద్ది. సో, ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో చూసారా? సో, ఇక్కడ నాకు నాట్ ఏ నంబర్ అని వస్తుంది. ఐ డోంట్ నో వై. అదేంటిదంటే సో, టైటిల్ సోఫా అండ్ టైప్ అనమాట అది. సో, టైప్ నేమ్ ఇమేజ్ వచ్చింది. సో, నెక్స్ట్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ మెటీరియల్ తర్వాత టైప్ అనమాట. టైప్ ఫర్ సోఫా గదా! ఆహ్, ఓకే. లెట్ మీ గో టు ద ఓవర్ హెచ్‌టీఎంఎల్ పేజ్. సో, ఇది డైమెన్షన్స్ అనమాట. సో, డైమెన్షన్స్ అనేది ఎగ్జాక్ట్‌గా రెండర్ అవ్వట్లేదు. ఓకే. యాహ్! జస్ట్ ఎ మినిట్. హ్మ్. ఓకే. సీ లెట్ మీ మల్టిప్లికేషన్ పెట్టాం గదా! సో, అందుకనే నాకు రావట్లేదు. సో, క్రాస్ ఆర్ ఎల్స్ ప్లస్ ఆర్ నెక్స్ట్ ప్లస్ దెన్ ఓకే. ఇట్లా పిచ్చాను. ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో చూసారా? ఓకే. లెట్ మీ గివ్ ద స్పేసెస్ ఆల్సో. మీకు జావా స్క్రిప్ట్ వచ్చుంటే నేనేం చేస్తున్నానో మీకు అర్థమై అవుతుంది. ఓకే. కూల్. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. నేనేం చేశాను ఇక్కడ డైమెన్షనల్స్‌లో ఒక్కొక్క పారామీటర్ అంటే ఒక్కొక్క కీ వాల్యూని రిటర్న్ చేశానిక్కడ. అంటే ఎలా రిటర్న్ చేశానంటే ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లో రిటర్న్ చేసుకున్నా నేను. ఓకేనా. ఫస్ట్ నేనేం చేశాను ప్రొడక్ట్ డైమెన్షన్ విడ్త్ తెచ్చుకున్నాను. దెన్ కన్కాటినేషన్ తెచ్చుకున్నా. అంటే చేశాను. అంటే ప్లస్ లాగా అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ ఉండదు. అలా చేశాను. తర్వాత ప్రొడక్ట్ డైమెన్షన్స్ హైట్ తెచ్చుకున్నాను. లేటర్
ప్రొడక్ట్ డైమెన్షన్ లెంత్ తెచ్చుకొని ఇట్లా 3 ఏవైతే తెచ్చుకున్నానో వాటిని ఒక స్ట్రింగ్ లాగా తెచ్చుకొని అంటే ఫార్మాట్ చేసుకొని కన్కాటినేషన్ చేశాను కదా! అప్పుడు నాకేంటి అవన్నీ ఒక స్ట్రింగ్ లాగా ఫార్మాట్ అయిపోయి, ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఈ డైమెన్షన్స్‌తో రీప్లేస్ అవుతది. అర్థమైందా? సో, ఇలా అయితే మనం చేసాము. ఓకే. సో, లెట్ మీ గో టు ద స్లాష్ అండ్ లెట్ మీ ఓపెన్ ద బుక్ సెల్ఫ్. చూసారా? ఔట్ ఆఫ్ స్టాక్ అనేది ప్రైస్ ప్రింట్ అవుతుంది. మెటీరియల్ ప్రింట్ అవుతుంది. డైమెన్షన్స్ ప్రింట్ అవుతుంది. సెల్ఫ్ ఓకేనా? సో, ఐ హోప్ నీకు అర్థమైందనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ అనేది. సో, బెడ్ ఫ్రేమ్ ఓకే. స్లాష్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో నేనేం చేశానంటే ఇక్కడ యూఆర్ఎల్‌లో లెట్ మీ షో యూ హియర్ ఇన్ ద ఓవర్‌వ్యూ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఏవైతే నావ్ బార్ ఉందో, నావ్ బార్‌లో ఏదైతే హోమ్ ట్యాగ్ ఉందో ఓకేనా? హోమ్ పేజ్ ఎలిమెంట్ ఉందో ఇక్కడ హెచ్‌రెఫ్ వచ్చేసి నేను స్లాష్ పెట్టాను సింపుల్‌గా. సో, అందుకనే అది ఏంటంటే ఇట్ వాస్ రీడైరెక్టింగ్ టు ద హోమ్ పేజ్ అనమాట. ఓకే. సో, హోమ్ పేజ్‌కెళ్ళంగానే మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే మనం హోమ్ పేజ్‌కెళ్తామో అక్కడ ఏంటి, ఈ డేటాని ఎంటర్ చేస్తున్నాము. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ ప్రైస్‌లోకెళ్ళంగాల్నే మనేంటి ఈ డేటాని ఎంటర్ చేస్తున్నాం. ఓకే. కూల్. బట్ నాకేంటంటే యూజర్ వచ్చేసి లెట్స్ సే రీల్స్ అని ఎంటర్ చేశాడు. ఇక్కడ మనకి పేజ్ లేదు కదా! అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్‌గా ఎల్స్ ఓకేనా? ఎల్స్ లెట్ మీ కాపీ థిస్ అండ్ వి ఆర్ గోయింగ్ టు రైట్ ద హెచ్‌టీఎంఎల్ పేజ్ కదా! సో, అందుకనే రెస్ డాట్ ఎండ్ సింపుల్‌గా హెచ్1 ట్యాగ్‌ని యూజ్ చేసుకొని సారీ. సో, స్లాష్ హెచ్1 రైట్? ఓకే. సో, పేజ్ నాట్ ఫౌండ్ అని ఇస్తాను. ఓకే. సో, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. సో, ఇక్కడ అర్థమైందా? పేజ్ నాట్ ఫౌండ్ అని ఇచ్చాను. ఓకే. సో, ఇక్కడ మనం ఇంకోటేమైనా ఇస్తే యూజర్స్ పేజ్ నాట్ ఫౌండ్. అదే ప్రొడక్ట్స్ ఆర్ ఎల్స్ స్లాష్ అని ఇస్తే ప్రొడక్ట్స్ పేజ్‌లోకెళ్తాము. దెన్ వేరే ఏదైనా క్లిక్ చేస్తే ఆ ప్రొడక్ట్ పేజ్‌లోకైతే వెళ్ళిపోతాము. ఓవర్‌వ్యూ పేజ్‌లోకి వెళ్ళిపోతాము. ఐ హోప్ నీకు అర్థమైందనుకుంటున్నాను ప్రాసెస్ అనేది. సో, ఇదనమాట సింపుల్ నోట్.జేఎస్ ప్రాజెక్ట్. సింపుల్ కాదు బట్ యాహ్! ఇది కొంచెం చాలా కన్‌ఫ్యూజన్‌గానే ఉండిద్ది. బట్ ఏంటంటే దీన్ని రెక్టిఫై చేయడానికే మనకేంటంటే ఈ ఎక్స్‌ప్రెస్ అనేది యూజ్ చేశారు. సో, ఆ ఎక్స్‌ప్రెస్ చెప్పాలంటే మీకు ఏంటి, ఈ నోట్.జేఎస్ వల్ల డిసడ్వాంటేజ్ చెప్పాలి కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ చేశాను మీకు. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది చెప్తాను. ఆ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది ఎందుకు ఇన్వైట్ చేశారనేది మనకి కాన్సెప్ట్ తెలియాలంటే ముందర డిసడ్వాంటేజ్ తెలియాలి గదా! ఈ నోట్.జేఎస్‌తో. సో, ఇదనమాట డిసడ్వాంటేజెస్. మనం ఎన్ని చేసామో చూడండి. ఈ రీప్లేస్‌మెంట్ గాని అవన్నీ చేసాం. అర్థమైందా? సో, ఇట్లాంటి వాటిల్ని రెక్టిఫై చేయడానికి మనకేంటంటే ఈ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది ఇన్వైట్ చేశారు. ఓకే. సో, వాట్ ఈస్ దిస్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అవన్నీ డీటెయిల్‌గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. సో, అంటిల్ దెన్ ప్లీజ్ ప్రాజెక్ట్ అనేది అగైన్ మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తూ చేసినా గానీ అగైన్ మీరు రీమేక్ చేయండి. ఓకేనా? సో, నేను యాస్ ఎ బిగినర్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండేది నాకు కూడా. బట్ ఎప్పుడైతే నేను నా ఓన్‌గా నేను ఇట్లా తయారు చేసుకున్నానో ప్రాజెక్ట్స్ సో, అప్పుడేంటంటే నాకు చాలా ఈజీగా అనిపించిందనమాట. ఓకే. సో, యాహ్! ఇఫ్ అట్ ఆల్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ 3 పార్ట్స్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే. కూల్. సో, ప్లీజ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి నేను చేస్తున్నాను వీడియోస్. ఓకేనా? మీకు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేది చాలా తెస్తాను నోట్.జేఎస్‌లో. ఓకే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకెవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నోట్.జేఎస్ నేర్చుకోవాలనుకుంటే నోట్.జేఎస్ ఈ ఛానల్ లింక్ పాస్ చేయండి మీ ఫ్రెండ్‌కి. ఓకే. కూల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.